ఏంటిది? నన్ను చూడగానే ప్రతి ఒక్కడికి చెప్పులు గుర్తొస్తాయా? చూడగానే చెప్పు తీసేసుకుంటున్నారు. పోతామమ్మా, మాకు గతి లేదనుకున్నావు ఏంటి? నడురా కోటిగా. పదబావా చిట్టమ్మా, ఏంటి గొడవ? ఎస్ఐ బాబు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది బాబు. 20 ఏళ్లుగా స్వీట్ అమ్ముకుని బతుకుతున్నాం. ఎప్పుడు ఇలా జరగలేదు బాబు. ఈ ఒక్క తప్పు కాయండి బాబు. కావాలంటే హాస్పిటల్లో పడి పేషెంట్లందరికీ నష్టపరిహారం కింద బిల్లు మేము కట్టేస్తాం బాబు. ఏంటి నాన్న, వెనక ముందు ఆలోచించకుండా మాట ఇచ్చేస్తే ఆ తర్వాత మాట తీర్చడానికి ఎంత కట్టపడాలో తెలుసా? అసలు హాస్పిటల్ బిల్ ఎంత అవుతుందో మీకు తెలుసా? మనల్ని మనం నిలువున అమ్ముకున్నా ఆ బిల్లు కట్టలేం నాన్నా. ఇక మాటలు అనవసరం. తప్పు నీ వైపు ఉంది కాబట్టి స్వీట్ షాప్ ఓనర్ గా నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. అబ్బా, ఏంటమ్మా ఈ గొడవ? ఈ స్వీట్ షాప్ ఓనరు నా కూతురు కాదు, నేను అంటుంది బాబు. బాబు, నిజానికి నా పెళ్ళం కూడా కాదు బాబు. ఈ స్వీట్ షాప్ ఓనర్ నేను బాబు. నన్ను అరెస్ట్ చేయండి బాబు. కాదు బాబు, నన్ను అరెస్ట్ చేయండి బాబు. నేనే ఓనర్ని. అది కాదు, నేనే ఓనర్ని. నన్ను అరెస్ట్ చేయండి. డ్రామా, నువ్వు చెప్పు, ఈ స్వీట్ షాప్ ఓనర్ ఎవరు? అది చిట్టమ్మ సారు. ఇంకా డౌటింగ్ ఏంటండి? ఈ 2 గోదావరి జిల్లాల్లో ఎవరిని అడిగినా చెప్తారు ఈ స్వీట్ షాప్ ఓనర్ ఎవరు అని. అసలు ఈవిడ పేరే మిఠాయి కొట్టు చిట్టమ్మ. ఈ మిఠాయి కొట్టుకి ఈవిడే ఓనరు. ఇంకెందుకు ఆలస్యం, జీప్ ఎక్కించండి. అయ్య బాబు, ఇదేంట్రా బాబు నా మీద పడుతుంది. పద పద. కానిస్టేబుల్స్, చిట్టమ్మని జీప్ ఎక్కించండి. సార్ పెళ్లి కానీ ఆడపిల్ల సార్. ఇప్పుడు కానీ పోలీస్ స్టేషన్కి వస్తే రేపు పెళ్ళవడం కష్టం సార్. దీన్ని చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. కావాలంటే మా చెల్లెలకు బదులుగా నన్ను అరెస్ట్ చేయండి సారు. ఈ సీట్ షాప్ ఓనర్ అని నా పేరు రాయండి సారు. చూడండి, రూల్ ప్రకారం షాప్ మీద కూడా చిట్టమ్మ పేరే రాస్తుంది. కాబట్టి ఈ అమ్మాయిని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. నువ్వు తప్పుగా. బాబు, బాబు, ఎస్ఐ బాబు, నా మాట వినండి సార్. సార్ గారు, బాబు, సార్ గారు నా మాట వినండి సార్. సార్ బాబు, మనకి ఏ పాపం తెలియదు బాబు. సార్ బాబు, సార్ నన్ను అరెస్ట్ చేయండి బాబు. నన్ను అరెస్ట్ చేయండి. నా మాట వినండి బాబు, మనకి ఏ పాపం తెలియదు బాబు. సార్ గారు, సార్ సార్ బాబు, సార్ అన్నం పెడతాను పోనీ. బాబు. ఒకసారి నా మాట నన్ను వదిలేయండి బాబు. నన్ను వదిలేయండి బాబు. నా కూతురికే పాపం తేలదు బాబు. నన్ను ఒకేయండి బాబు. మీద అన్నం పెడతాను బాబు. బాబు, బాబు, నన్ను అరెస్ట్ చేయండి బాబు. మీకు దండం పెడతాను. నన్ను అరెస్ట్ చేయండి. సార్, సార్, మీకు దండం పెడతాను. చెప్పండి మీద అన్నం పెడతాను బాబు. సార్, 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 వదిలేమని చెప్పండి సార్. మీకు దండం పెడతాను. సార్, సార్, మీకు దండం పెడతాను. వదిలేమని చెప్పండి సార్. సార్, 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 వదిలేమని చెప్పండి సార్. మీకు దండం పెడతాను సార్. సార్, సార్. ఏంటి చిట్టే, ఈ పుల్రాజు గారిని చెప్పుతో కొట్టి సంబరపడిపోయావుగా. ఇప్పుడు ఊరంతా చూస్తుండగానే నిన్ను జీపెక్కి తీసుకెళ్తంటే
వాళ్ళందరూ మీ అమ్మ నాన్న మొహం మీద తూ తూ అని ఉమ్మెత్తారు చూడు. ఆ అవమానం ముందు నువ్వు నన్ను చెప్పుతో కొట్టిన అవమానం ఏ పాటిదే అనుభవించు. సార్ వదిలేండి సార్, మీకు దండం పెడతాను సార్, మీకు కాలెట్టుకుంటాను సార్. వదిలేండి సార్, దాన్ని వదిలేండి సార్. చిన్నపిల్ల సార్, వదిలేయండి సార్. మీరు స్టార్ట్ చేయండి సారు. హే డ్రైవర్ పోనీ. బాబు ఎస్ఐ బాబు, తను తీసుకెళ్ళకండి సార్ బాబు, తను ఒక్క తీసుకెళ్ళ- నిమిషం సార్. ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది సార్. చిట్టమ్మ చేసిన స్వీట్లలో ఏం కల్తీ జరిగింది, ఏ పదార్థంలో కల్తీ జరిగింది తో రిపోర్ట్ వచ్చింది సార్. ఒకసారి చెక్ చేయండి. చిట్టమ్మా, నువ్వు తయారు చేసిన స్వీట్లలో ఎలాంటి ప్రాబ్లము లేదు. కేవలం స్వీట్ల తయారీకి నువ్వు వాడిన ఆయిల్లో మాత్రం కల్తీ జరిగింది. ఏది ఏమైనా గానీ స్వీట్లు నువ్వే తయారు చేసావు కాబట్టి నువ్వే బాధ్యురాలివి. నిన్నే అరెస్ట్ చేయక తప్పదు. కానిస్టేబుల్స్, అరెస్ట్ చేయండి. సారు ఒక్క నిమిషం సారు, ఇప్పుడు చెప్పింది ఇంకో పాలి చెప్తారా? చూడు, నువ్వు తయారు చేసిన స్వీట్లలో ఎలాంటి ప్రాబ్లం లేదు. స్వీట్లు తయారు చేయడానికి వాడిన ఆయిల్లో మాత్రమే కల్తీ జరిగింది. ఏది ఏమైనా గానీ స్వీట్లు నువ్వు తయారు చేసావు కాబట్టి నువ్వే బాధ్యురాలి. నిన్ను అరెస్ట్ చేయక తప్పదు. కానిస్టేబుల్స్, సారు ఒక్క నిమిషం సారు, మీరు చెప్పిన దాని ప్రకారం నా స్వీట్లలో ఎలాంటి ప్రాబ్లం లేదు. స్వీట్లకు వాడిన ఆయిల్లోనే కల్తీ జరిగింది, అంతే కదా? 100% అంతే. అయితే ఆ ఆయిల్ నేను తయారు చేయలేదండి, ఆయిల్ మీ దగ్గర కొనుక్కొనొచ్చానండి. అంటే ఆ నేరం ఆయిల్ తయారు చేసిన వాళ్ళదే కదండి? 100% ఆయిల్లోనే కల్తీ జరిగింది కాబట్టి దానికి బాధ్యులు తయారు చేసిన వాళ్లే అవుతారు. అప్పుడు నన్నెలా అరెస్ట్ చేస్తారండి? అలా చెప్పే సిట్టి చూశారు సార్, లాయర్ చదవకపోయినా లా పాయింట్ ఎలా లాగేస్తుందో. మీరు చెప్పిన దాని ప్రకారం ఆయిల్ తయారీలో కల్తీ జరిగితే ఆయిల్ తయారు చేసిన వాళ్ళే అరెస్ట్ చేయాలి. మా చెల్లెల్ని ఎలా అరెస్ట్ చేస్తారండి? ఎంకమ్మా ఎంత లా పాయింట్ లాగిందిరా. అవును బావా, వాడు ఇప్పుడే వచ్చి సావాలా? కరెక్ట్ చిట్టమ్మా. బట్ కల్తీ జరిగింది ఆయిల్లో, మీరు యాక్షన్ తీసుకోవాల్సింది కూడా ఆయిల్ తయారు చేసిన వాళ్ళ మీదే. కాదని నా వైపు వచ్చారనుకో, ఇప్పుడే టీవీ వాళ్ళకి ఫోన్ చేస్తాను. ఆ తర్వాత ఏడు జరుగుద్దో నాకంటే మీకే బాగా తెలుసండి. ఓకే ఓకే, అంత దూరం అవసరం లేదు. ఇంతకీ ఆయిల్ ఎక్కడ కొన్నావు? ఆ కాంతమ్మ ఆయిల్ మిల్ అని ఒకటి ఉందండి, ఆ ఆయిల్ మిల్లోనే కొన్నానండి. కావాలంటే రసీదు మీకు ఇచ్చేస్తానండి. అరే అన్నయ్య, ఆ, నువ్వు పాలి రసీదు అట్టుకొచ్చి ఈ ఎస్ఐ స్థితిలో ఎట్టేరా. అలాగే సిట్టే. ఇదిగోండి సార్, చూడండి. కానిస్టేబుల్స్, డైరెక్ట్ గా కాంతమ్మ ఆయిల్ మిల్క్ పోనివ్వండి. సారీ చిట్టమ్మా, నిజాలు తెలియక అనవసరంగా నేను ఇబ్బంది పెట్టాను.
సారీ ఫర్ గివింగ్ ట్రబుల్. లెట్స్ మూవ్. థ్యాంక్స్ అండి సార్ గారు. బే. అప్పుడు అబ్బా సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. అరే చిట్టెమ్మ షాప్ మూయించేద్దామని కాంతమ్మ ప్లాన్ చేస్తే కాంతమ్మ ప్లాంట్ మూతపడేలా ఉందేంట్రా. ముందు ఈ విషయం అర్జెంటుగా కాంతమ్మ చెప్పాలరా బాబు. సరే పద బావా. సభాష్. పులిరాజుగాడు ఫోన్ చేస్తున్నాడంటే ఆ చిట్టెమ్మ ఆల్రెడీ అరెస్ట్ అయిందని అర్థం. అంటే గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు అన్నమాట. ఎస్. పులిరాజు చెప్పరా. అమ్మా నీకు బ్యాడ్ న్యూస్ అమ్మా. బ్యాడ్ న్యూసా? అవునమ్మా, చిట్టెమ్మను పోలీసులు అరెస్ట్ చేయలేదమ్మా. అరెస్ట్ చేయలేదా? ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకంటే స్వీట్లు విషయమైన మాట నిజమే గాని అందులో విషయం కలవడానికి కారణం మాత్రం మీ ఆయిల్ మిల్ వచ్చిన డబ్బాలేనంట. అది కల్తీ అవడం వల్లే ఇంతమంది హాస్పిటల్ పాలయ్యారంట. ఏం మాట్లాడుతున్నావురా? పిచ్చి కాని పట్టిందా నీకు? నేను నిజమే చెప్తున్నాను తల్లి. ఆ చిట్టెమ్మ ఆఫీసర్లందరినీ భయపెట్టేసి తప్పంతా మీ మీదకి నెట్టేసింది. ఇప్పుడు ఆఫీసర్లు మీ ఆయిల్ మిల్ దగ్గరకే బయలుదేరారు. ఏంటి? నా ఆయిల్ మిల్లు దగ్గరికి ఆఫీసర్స్ బయలుదేరారా? అవును తల్లి, అదేదో సీజింగ్ అంట కదా, సీజింగ్. ఆ సీజింగ్ చేసేస్తారంట ఇప్పుడు. లేదు లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఛ! పదరా హలీం తిందాం. ఏమైందమ్మా? ఆ చిట్టెమ్మ మన ప్లాన్ మొత్తాన్ని తారుమారు చేసింది. మన అంచనాలను తలకిందులు చేసింది. దాని స్వీట్ షాప్ మూయిద్దామని నేను ప్లాన్ చేస్తే అది నా ఆయిల్ మిల్లునే సీజ్ చేయిస్తుంది. ఏంటి? మన ఆయిల్ మిల్ సీజా?
నా బంగారు తల్లి, ఓసారి పట్టుపట్టినావంటే అది సాధించే వరకు నిద్రపోవు. అయినా నా కంటి ఆపరేషన్ కోసం ఇంకోసారి ఇట్లాంటి పోటీలకి వెళ్ళమాకు తల్లి. ఏంటన్నా ఏటైంది? చూసినావు కదా, మనం ఎవ్వరం ఇంటికాడ లేకపోయేసరికి ఎంత ప్రమాదం జరిగిపోనది. మన అదృష్టం బాగుంది కాబట్టి సరిపోనది. లేకపోతే నిన్ను ఇడిపించుకోవడానికి స్టేషన్ చుట్టూ కోట్ల చుట్టూ తిరగాల్సి వచ్చేది. లేదు నాన్న, ఎవరో కావాలని మనల్ని ఇరికించారు. అవునమ్మా, ఆ కాకినాడ కాంతమే ఇదంతా చేసింది. అందుకే అంత ఈజీగా వచ్చేసి మనం తయారు చేసిన స్వీట్లలో విషం కలపగలిగారు. అది ఎవరో తేలుతాను, అప్పుడు ఆ కాంతమ్మ లెక్క సెటిల్ చేస్తాను. అయ్యో 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 సార్ నాకు ఒక 10 మినిట్స్ టైం ఇవ్వండి సార్. కలెక్టర్ గారికి ఫోన్ చేశాను. అవసరమైతే మినిస్టర్ గారితో ఫోన్ చేయిస్తాను. సార్, నా ఆయిల్ మిల్లు సీజ్ చేయకండి. ఒక్క 10 నిమిషాలు టైం ఇవ్వండి. సారీ మేడం, మీ ఆయిల్లోని కల్తీ వల్లే ఎంతమంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారని మీడియాలోకి వెళ్ళిపోయింది. మీ ఆయిల్ మిల్ సీజ్ చేయమని పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఎప్పటికీ మేము సీజ్ చేయకపోతే మా ఉద్యోగాలు ఊడిపోతాయి. సీజ్ చేయండి. అయ్యో అయ్యో అయ్యో, నాశనమైపోయింది, సర్వనాశనమైపోయింది. ఎన్నో ఏళ్లు కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్టలన్నీ మట్టి కొట్టుకుపోయాయి. ఛ! అయినా మీరు సీజ్ చేస్తే ఏంటి? ఆ సీల్ నేను ఓపెన్ చేయలేనా? ఇప్పుడే ఓపెన్ చేస్తాను. అమ్మా వద్దు. అయ్యో, కాంతమ్మ గారు, ప్లీజ్ ఆగండి. మీరు మా పర్మిషన్ లేకుండా తీస్తే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది.